మనకి జగద్గురు వచ్చినటువంటి దత్తాత్రేయ మహర్షి, ఆయన మనకు రెండో జగద్గురువుగా లోకంలో కీర్తింపబడతా ఉన్నాడు. మూడో జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు, నాలుగో జగద్గురువుగా శ్రీ శంకరాచార్యులు. ఈ శంకరాచార్యులు మరి ఈయన ఎంతగానో ఉన్న పరిస్థితులన్నీ కూడా సరిచేసి ఈయన జీవించిన కాలం ఎంత అంటే 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లో మానవుడు మరి ఆయన విద్యాభ్యాసం వేదాంగాలన్నీ పఠించటం, వాటితో పాటు 153 రచనలు చేయటం, భారతదేశం 3 సార్లు తిరగటం, 4 పీఠాలు సొంతంగా స్థాపించడం, అనేక రకమైనటువంటి దేవాలయాలు పునరుద్ధరణ చేయటం, ఎంతోమంది మహాత్ములతో వాదాపాదానాలు చేసి గెలవటం, ఇవంతా ఈ అఖండమైనటువంటి మరి విజయం అనేది అది సామాన్య మానవుడు చేయగలడా అంటే సాధ్యపడదేమో అని అనిపిస్తుంది. కానీ ఈయన మహాత్ముడు చెప్పేది ఏమిటంటే, నేను చేసిన పని మీరు అందరూ చేయవచ్చాయా, మీకు జిజ్ఞాస లేదు, మీకు దాని పట్ల ప్రయత్నం లేదు, దాని మీద మీరు కృషి చేయట్లేదు, చేస్తే అందరూ అవుతురు అని చెప్పి, ఎందుకంటే ఈయన అనేక రకాలుగా మనకు బోధించిన విధానం అంతా, మన భారతీయ తత్వం అంతా ఏం చెబుతుందంటే, మానవత్వం నుంచి దైవత్వానికి ఎక్కాలయా, దైవత్వంతో పాటు మళ్ళీ తిరిగి మానవత్వంలోకి వచ్చి మానవుడుగా, మానవోన్నతుడుగా, మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని అలంకరించాలి. అలా అలంకరించడం కోసమే మానవుడు అనేది పుట్టుట, పెరుగుట, గిట్టుట కాదు, అజారామరత్వమైనటువంటి చిరంజీవి తత్వాన్ని ఈయన అధిరోహించడం జరిగింది. కారణం ఏమిటంటే, శంకరాచార్యులు జన్మించింది మనకు డేట్లతో సహా అన్నీ ఉన్నాయి, కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టినటువంటిది మనకి ఎక్కడా కనపడదు. కారణం ఏమిటంటే, ఈయన ఇన్ని మఠ తిరిగి లాస్ట్లో మనకి ఇప్పుడున్నటువంటి కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠం అని మనకు ఒక పీఠం ఉన్నది. ఆ పీఠాన్ని అధిరోహించాలంటే అది అందరికీ సాధ్యపడదు. అది ఆ స్థాయి కలిగినటువంటి వారు అయితేనే, శంకరాచార్యులు స్థాయి కలిగినటువంటి జ్ఞానమూర్తులు, అద్వైత అనుష్ఠానం కలిగినటువంటి వాళ్ళు అయితే మాత్రమే సర్వాన్ని తనను సర్వంలో చూడగలిగి, సర్వం తనుగా ఉండి, అనేక రకమైనటువంటి పాండిత్యం, శాస్త్రజ్ఞానం, ఇవన్నీ అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ పీఠం పట్టింది. ఆ పీఠం దగ్గరికి ఈయన పోయి అక్కడ వాళ్ళతో అనేక రకమైన చర్చలు చేసి వారందరిని కూడా సమ్మతపరిచి ఆ పీఠాన్ని అధిరోహించడం వల్ల ఈయన జగద్గురువుగా లోకం మొత్తం ఖ్యాతి గడించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన అక్కడి నుంచి ఆ కాశ్మీరు మంచు కొండల్లోకి వెళ్ళి శివునిలో ఐక్యమైనట్లుగా మనకి కొంత చెప్పడం జరుగుతుంది. కానీ ఈయన దేహం ఎక్కడా మనకు కనిపించినట్టు కానీ, ఆయన మళ్ళీ తిరిగి ఎక్కడా కనపడ్డట్టు కానీ లేదు. అందుకనే అజారామరత్వం అంటే ఇక తిరిగి జన్మ కానీ మరణం కానీ లేనటువంటి చిరంజీవి తత్వాన్ని పొందాడు అని చెప్పి శంకరాచార్యులు మరి మానవ లోకానికి, ముఖ్యంగా మన భారతీయులకి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి జగద్గురువుగా చిన్న వయసులోనే అసలు యొక్క చూస్తూ ఉంటే మనకి ఈ బుక్ అంతా చిన్న బుక్ చదువుతూ ఉంటే ఎంత గొప్ప గనుడు అనిపిస్తుంది. ఆయన చూస్తూ ఉంటే మనకి అసలు మన నరాలన్నీ ఉప్పొంగి, బా ఏమి జీవితం, ఎలా జీవించిండు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఇవన్నీ తట్టుకొని మానసిక పరిపక్వత చెంది, అయినా ఇవంతా కూడా దైవ సిద్ధి విలాసంగా భావించి ఎన్ని కర్మలు చేసినా కూడా దేనికి అంటకుండా అవి మొత్తం సర్వం శివార్పితం అన్నట్లుగా మరి ఆ రకంగా ఆచరించి భారతదేశంలో ఈ యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మళ్ళీ ఒక రకంగా పునరుద్ధరణ చేసి మానవ జీవితం ఐకమత్యంగా ఎట్లా ఉండాలో ఇవన్నీ కూడా మనకేమిటంటే, నాస్తికత్వం అంటే ఇక దేవుడు లేడు అనుకోవటం, శూన్యతత్వం అంటే అసలు దైవం అనేది లేదు, ఉన్నది మానవుడే అనుకుంటే, ఇక నీకు దైవం వైపు అనేది ప్రయాణం లేకపోతే, తన ఉనికి తాను తెలుసుకోకపోతే, తను వచ్చిన పని ఏమిటో తనకి అర్థం కాకపోతే, ఏదో తింటమే జీవితంగా అయిపోయి బ్రతుకే ఏదో ఒక పరమార్థంగా భావించేటట్టు అయితే మరి ఈ జీవి ఎక్కువ రోజులు ఉండట్లేదయా, కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇది ఇంత పెరిగి ఏదో ఒక రోజు ఈ దేహం విడిచిపెట్టిపోతుంది కదా, అందుకాట పోయేది అని కనుక్కోవాలి. ఆ కనుక్కోవటం ఏమిటో ఈయన కనుక్కున్నాడు, మనల్ని కూడా కనుక్కోమని చెప్పాడు. అవి ఎప్పుడైతే నువ్వు కనుక్కుంటావో నీ జన్మ సార్థకమైనట్టయ్యా, లేకపోతే మాత్రం నీ జన్మ వ్యర్థమేనని చెప్పి మహాత్ములు అందరూ చెప్పే మాట. ఈ లోకంలో ఏమిటంటే, అనేక రకమైనటువంటి ఇవంతా భౌతికం ప్రపంచంలో, పోటీతత్వంలో, అనేక రకమైనటువంటి సంపదల్లో నువ్వు అనేక రకమైనటువంటి పెద్ద నువ్వేమైనా సాధించు, అవన్నీ కూడా ఒక పాత్ర అంతే. నీకు దానికి ఎలాంటి నువ్వు ఇప్పుడు చెప్పేదంతా ఒక పాత్రే, కానీ చెప్పేది కూడా నీవు కాదు, నీవు కాకుండా నీవుగా ఉన్నావు అన్నదాన్ని నీవు గుర్తించాలి.
అలా గుర్తించడమే శంకరాచార్యుని యొక్క బోధ అని చెప్పి మహాత్ములు మరి ఆయన ద్వారా మనకి ఎందరో మహాత్ములు అనేక రకాలుగా మనకు అందించడం జరిగింది. అట్లా అందించిన ఈ శంకరాచార్యుల జయంతి మనం కూడా అప్పుడప్పుడు కొంత మేము జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు భారతదేశం వైడ్గా ఎక్కడ చూసినా కూడా మరి సోషల్ మీడియా అంతా శంకరాచార్యుల గురించి గొప్పగా పొగుడుతూ ఉన్నారు. చూసిన తర్వాత అయ్యో మన మహాత్ముని మనం కూడా ఒకసారి స్మరించుకోవాలి అని అనిపించింది. అందుకని మనం ఈ శంకరాచార్యుల యొక్క జయంతిని ఆదర్శంగా తీసుకొని కులమతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జాతికి అతీతంగా ఈ ఈ అసలు ఈ బోధ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే జనరల్గా ఈ రోజున్న పరిస్థితుల్లో సెక్యులరిజం అనే పదం మన హైందవ సోదరులందరినీ కూడా సెక్యులరిజంలో మనందరం నడుచుకుంటున్నాము అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. మనంతా సెక్యులరిజం మతం అంటే అర్థం ఏంటంటే భౌతికమైన ప్రపంచం అంతా ఒకటేనయ్యి ఉన్నదయ్యా. ఎందుకంటే మనం ఎలా పుడుతున్నామో మానవుడు ఇతరులు అందరూ అలాగే జన్మిస్తున్నారు, మనం ఎలాగ జీవిస్తున్నామో ఇతర జీవకోటి అంతా అలాగే జీవిస్తుంది. కాబట్టి నిన్ను కోసినా కారేది ఆ రక్తమే, నన్ను కోసినా కారేది ఆ రక్తమే. నీలో ఉన్న ఆలోచనలు నాలో ఉన్న ఆలోచనలు అన్నీ ఒకటే. నువ్వు తీసుకున్న ఆహారాలు నేను తీసుకున్న ఆహారాలు మొత్తం మానవ జీవనం అంతా కూడా ప్రాంతాలను బట్టి రకరకాల చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు. కానీ మానవుడు అనేది అందరూ పుట్టుట పెరుగుట గిట్టుట అనేది సర్వసాధారణమే. కాబట్టి అట్లా భౌతికమైనటువంటి విధానంలో కూడా వ్యత్యాసాలు ఏమున్నది, కులాలు ఇవన్నీ కూడా పరిస్థితులను బట్టి, పనులను బట్టి, ప్రాంత స్థితిగతులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి తారతమ్యాలే తప్ప అవేమీ లేకపోతే మనంతా ఒకటి కాక ఏమున్నది. ఇక్కడికి వత్తా తీసుకొచ్చింది ఏమన్నా ఉన్నదా, పోయేటప్పుడు ఏమైనా నెత్తిన పెట్టుకొని పోయేది ఏమైనా ఉన్నదా, నువ్వు దుఃఖించడానికి ఇక్కడ నువ్వు చేయవలసినటువంటి నీకు నష్టం వచ్చేటువంటి పెద్ద పనులు ఏమున్నాయి, ఏమీ లేవు కదా. ఇదంతా నువ్వు యాత్రికుల్లాగా వచ్చావు, తిరిగి యాత్రికుల్లాగా వెళ్తావు అని చెప్పి మనకు భగవద్గీత కంఠాపదం చెప్తున్నది. ఇలా తీసుకున్నప్పుడు మనం సెక్యులరిజం అంటే మనంతా సమానమే అని చెప్పాలంటే సమానమని అయ్యా అనుకుంటూనే ఉన్నాం. మన హిందుత్వం అందుకే మనకు చెట్టుని పుట్టని రాయిని రప్పని గోవుని ఇందు లేదు అందు లేదు అనుకోండి, అన్నింట్లలో దైవత్వాన్ని చూస్తూ భౌతిక పదార్థాలన్నీ కూడా ఒకటే, ఎట్టి తారతమ్యాలు లేవు, అనేక రకాలుగా కనపడుతున్నాయే తప్ప అనేక రకాల్లో ఉన్నటువంటి ఏకాత్మం ఒకటే, ఆత్మ ఒకటే అనేటువంటి భావన మనకు తెలుసు. ఆ విధానంలో మనం జీవిస్తున్నాం. అలాంటప్పుడు ఇక ఈ శంకరాచార్యులు చెప్పింది ఏమిటి, అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి, ఈ సృష్టి మొత్తం కూడా పరమాత్మ స్వరూపమే తప్ప మరొకటి లేదు. పరం అంటే విశ్వం అంతా, మాత్మ అంటే ఆత్మ. ఈ విశ్వం అంతా ఏమిటయ్యా, దానికి ఆధారం ఏమిటంటే ఆత్మ. పరం ఆత్మ, పరం ఆత్మ అంటే ఈ పరం అంటే ఈ ప్రపంచమే కాదు, విశ్వగోళాలు అనేక రకమైనటువంటి బ్రహ్మాండాలు, ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ అంటే ఆత్మే అయి ఉన్నది. ఆత్మే నీవై ఉన్నావు, నీలో ఉన్న ఆత్మే పరమాత్మ అయి ఉన్నది. ఎవడైతే ఈ యొక్క ఏకాత్మ భావాన్ని దర్శించి సర్వాన్ని తనలో తను సర్వంలో దర్శించగలుగుతాడో అదే ఏకాత్మ భావన. ఇది దర్శించును. కానీ దీన్ని ఆచరించాలిగా. ఆచరించడం అంటే ఏమిటి, సర్వాన్ని నిన్నుగా చూసుకోవాలి. ఎవరైనా ఒక మాట అంటే తెలియక అన్నాడులే అనుకోవాలి, తెలిసే అన్నాడు అనుకో బాధ కలిగిద్ది. బాధ కలిగినా కూడా దాన్ని ఎట్లా ఓర్చుకోవాలి, తిరిగి ఎట్లా మనం దాన్ని చెప్పాలి, అవసరమైతే మనం దాని నుంచి దూరంగా ఎట్లా జరగాలి, ఇవన్నీ కూడా మరి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని అయితే మనం ఎట్లా చూసుకుంటాం, అట్లాగే ఆత్మభావన కలిగినటువంటి వాడికి సర్వం తానుగా కనపడ్డప్పుడు, లేదు తనుగా కాకపోయినా సర్వం భగవత్ స్వరూపంగా కనపడ్డప్పుడు, ఇదంతా ఆయనే అనుకున్నప్పుడు మనకు భేదాలు వాదాలు ఎందుకు వస్తాయి, అవేం రావు కదా. రానప్పుడు అందుకనే ఈరోజు మన భారతదేశం ఒక రకంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విశ్వగురు స్థానాన్ని అలంకరించడానికి కారణం ఏమిటంటే శంకరాచార్యులు ఏదైతే చెప్పారో ఆయన చెప్పినటువంటి అద్వైతం అనుష్ఠానమే అదే మనకు మూలాధారం అయి ఉన్నది. ఆ ఆధారం మీదే మనందరం ఆధారపడి ఉన్నామని చెప్పి మనకు శంకరాచార్యులు చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొక మహాత్ముడు ఈయన శంకరాచార్యులు మధ్వ మరి ఆయన